నమస్తే అండి. నా పేరు డాక్టర్ అప్పలనాయుడు శాసపు. నేను అమెరికాలో గత 10 ఇయర్స్‌గా హిమటాలజిస్ట్ మరియు ఆంకాలజిస్ట్‌గా పనిచేస్తున్నాను. హిమటాలజిస్ట్ అంటే బ్లడ్ ప్రాబ్లమ్స్ మరియు క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కూడా చూస్తాను. ఈరోజు ఒక బ్లడ్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాము. అదే విటమిన్ బి12 డెఫిషియన్సీ. అసలు విటమిన్ బి12 ఏ ఫుడ్స్‌లో ఉంటుంది? అసలు డెఫిషియన్సీ ఎవరెవరికి వస్తుంది? ఎలా ఐడెంటిఫై చేయాలి? దానికి లక్షణాలు ఏంటి? ట్రీట్మెంట్ ఏంటి? మాట్లాడుకుందాము. సో విటమిన్ బి12 అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బి కాంప్లెక్స్ విటమిన్ అంటారు కదా, అందులో ఒక వైటమిన్ బి12 అనమాట. బి12ని ఆల్సో సైనికోబాలమిన్ అంటారనమాట, ఇంకొక పేరు అది. ఈ విటమిన్ బి12 మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట బాడీకి. ఇది బోన్ మ్యారో మీద పనిచేసి రక్తాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఎస్పెషల్లీ రెడ్ బ్లడ్ సెల్స్ అనమాట. సో ఎనీమియా అంటారు కదా, అంటే రక్తం తగ్గిపోవడం అనేది ఈ బి12 డెఫిషియన్సీ వాళ్ళకి ఉంటుందన్నమాట. సో బి12 బోన్ మ్యారో మీద పనిచేసి రెడ్ బ్లడ్ తయారు చేస్తుంది. ఈవెన్ వైట్ బ్లడ్ కూడా అవసరము, ఒక్కోసారి ప్లేటెట్స్ కూడా అవసరం ఉంటుందన్నమాట. అది రెండోది ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటంటే ఈ బ్రెయిన్, మన నర్వ్స్కి కూడా బి12 అవసరం అనమాట. ఈ నర్వస్ సిస్టమ్ బాగా పనిచేయాలన్నా, బ్రెయిన్ కరెక్ట్గా పనిచేయాలన్నా విటమిన్ బి12 కూడా ఉండాలి. సో ఈ కొంతమంది బి12 ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏమవుద్దంటే ఈ మెమరీ ప్రాబ్లమ్స్ రావడము, డిప్రెషన్ రావడము, లేకపోతే నడిచేటప్పుడు బ్యాలెన్స్ తప్పిపోవడము, ఈ న్యూరాపతి అని చెప్పేసి కాలు చేతుల్లో రావడం కూడా ఉంటుంది. ఎందుకంటే బి12 అనేది మన బ్రెయిన్కి, నర్వ్స్కి ఇంపార్టెంట్ కనుక. సో అది బి12 యొక్క ఇంపార్టెంట్. సో ఈ బి12 డెఫిషియన్సీ ఎవరికి వస్తుంది మాట్లాడుకుంటే, ఎస్పెషల్లీ వ్యాగన్స్ అంటారు చూడండి, అంటే అస్సలు మిల్క్ కానీ ఎగ్స్ కూడా తినరు వాళ్ళు, ప్యూర్ వెజిటేరియన్స్ అనమాట. వాళ్ళకి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే ప్లాంట్ ఫుడ్స్లో బి12 ఉండదు, సమస్య లేదనమాట. ఎందుకంటే ప్లాంట్ బి12ని తయారు చేసుకోలేదు. అందువల్ల ఓన్లీ ప్లాంట్ నుంచి తీసుకునే ఫుడ్స్లో ఆధారపడే వాళ్ళకి విటమిన్ బి12 డెఫిషియన్సీ చాలా కామన్గా ఉంటుందన్నమాట. అదే మీరు ఎగ్స్ కానీ మిల్క్ కానీ తాగితే ప్రాబ్లం లేదు. మిల్క్ కానీ మిల్క్ ప్రొడక్ట్స్లో కానీ బి12 ఉంటుందన్నమాట. సో ప్యూర్ వ్యాగన్స్కి లేదంటే వెజిటేరియన్స్కి బి12 డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. రెండోది, కొంతమంది ఎంత బి12 ఉన్న ఫుడ్స్ తిన్నా కూడా వాళ్ళకి కడుపులో ఆ బి12 అబ్జర్ప్షన్ ఉండదన్నమాట. సో వాళ్ళు అరిగించుకోలేరు బి12ని. ఎందుకు అంటే కొంతమందికి ఈ క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అని చెప్పేసి కడుపులో ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ పెర్నిషియస్ ఎనీమియా అని చెప్పేసి ఒక ఆటోఇమ్యూన్ కండిషన్ ఉంటుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే బి12 ఎంత తీసుకున్నా కూడా ఆ కడుపులో ఒక ప్రోటీను ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అని చెప్పేసి ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ బి12 అబ్జర్ప్షన్ ఇలియంలో, స్మాల్ ఇంటెస్టైన్లో మంచిగా జరగదన్నమాట. వాళ్ళకు కూడా బి12 డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మూడోది ఏంటంటే కొన్ని మందులు వాడడం వల్ల మనకి కడుపులో యాసిడ్ బాగా తగ్గిపోద్ది. దానివల్ల కూడా బి12 డెఫిషియన్సీ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది ఈ కడుపులో మంట కోసం చెప్పేసి రెనిటిడిన్ అని చెప్పేసి, ఫెమాటిడిన్ అని చెప్పేసి, పెప్సిడ్ అని చెప్పేసి యాంటాసిడ్స్ వాడేస్తుంటారు. నెక్స్ట్ ఒమెప్రజోలు, ప్యాంటాప్రజోలు, ల్యాన్సాప్రజోలు అని చెప్పేసి వేరే మెడిసిన్ కూడా వాడతారు. వాళ్ళు సంవత్సరాల పాటు ఈ యాసిడ్ తగ్గించే మెడిసిన్స్ వాడుకుంటే కడుపులో యాసిడ్ తగ్గిపోయి దానివల్ల బి12 బాగా అబ్జర్వ్ అవ్వదు అనమాట. కనుక మీరు అటువంటి మాత్రలు అప్పుడప్పుడు వాడితే తప్ప కంటిన్యూస్గా వాడితే మంచిది కాదనమాట. కొంతమంది డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు చూడండి, వాళ్ళకి మెట్ఫార్మిన్ అనే మెడిసిన్ వాడతారు. సో అందరికీ కాకపోయినా కొంతమంది మెట్ఫార్మిన్ వాడే వాళ్ళకి లాంగ్ రన్లో లైక్ 10 years వాడితే వాళ్ళకు కూడా బి12 అబ్జర్ప్షన్ తగ్గిపోతుంది అనమాట. అది నెక్స్ట్ చాలా రేరు. ఇంకా బి12 డెఫిషియన్సీ కారణాల్లో చెప్పుకుంటే కొంతమందికి ఏమవుతుందంటే సర్జరీస్ అవుతాయి చూడండి కడుపులో. ఈ గ్యాస్ట్రిక్ సర్జరీస్ అవుతాయి. అంటే ఈ ఒబిసిటీ ఉన్న వాళ్ళకి కొంతకి గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ అని చేస్తారు. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ స్లీవ్ అని చెప్పేసి చేస్తారు. కొంతమందికి అయితే వేరే కడుపులో క్యాన్సర్ గట్ట ఉంటే సగం కడుపు తీసేస్తారు చూడండి, ఆ సర్జరీ అయినా కానీ వాళ్ళకి ఏంటంటే కడుపు కరెక్ట్గా పనిచేయక, లేకపోతే లేపడం వల్ల, లేదా బైపాస్ అయిపోవడం వల్ల వాళ్ళకు కూడా బి12 డెఫిషియన్సీ వచ్చే శాతము చాలా ఎక్కువ అనమాట. అది బి12 డెఫిషియన్సీ ఎందుకనేది కారణాలు అన్నమాట. ఇప్పుడు మనకి ఏమవుతుంది అని చెప్పి మాట్లాడుకున్నాము. బి12 తక్కువైతే ఏమవుతుంది, ఒకటి ఎనీమియా స్టార్ట్ అవుతుంది, అంటే బ్లడ్ నెంబర్స్ బాగా పడిపోతాయి, ఎర్ర రక్త కణాలు. మీరు బ్లడ్ రిపోర్ట్లో చూస్తే హిమోగ్లోబిన్ అనేది తగ్గిపోద్ది. రెడ్ సెల్ సైజు పెద్దగానే ఉంటాయి కానీ అందులో హిమోగ్లోబిన్ ఉండదు అనమాట. అందువల్ల ఇంకా సివియర్ బి12 డెఫిషియన్సీ అయిపోతే ఈవెన్ ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. నెక్స్ట్ వైట్ బ్లడ్ కౌంట్ కూడా తగ్గిపోతుంది అనమాట. అన్ని రక్త సెల్స్ కూడా తగ్గిపోతాయి అనమాట. అది ఒకటి ఎనీమియా. రెండోది ఏంది, ఈ నర్వస్ ప్రాబ్లమ్స్ అని చెప్పారు చూడండి. ఈ బ్రెయిన్ నర్వ్స్ బాగా పనిచేయవు కదా, బి12 బాగా తగ్గిపోతే వాళ్ళు నడిచేటప్పుడు వాళ్ళ గెయిట్ మారిపోద్ది అనమాట, ఈ పడిపోతూ ఉంటారనమాట. నెక్స్ట్ కళ్ళు మూసుకొని నించోలేరు అనమాట, ఎటు ఒకసారి పడిపోతుంటారు.
ఈ చేతులు కాలు తిమలేకపోతుండడము, డిప్రెషన్గా ఉండడము, ఏదైనా వింటే మర్చిపోవడము, ఈ ఫర్గెట్ఫుల్నెస్, మెమరీ అని చెప్పేసి అవన్నీ వస్తాయి, నర్వస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో ఇవి మెయిన్గా సిమ్టమ్స్ అనమాట. సో ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఒక్కటి, మీరు ప్యూర్ వ్యాగన్స్ అయితే మాత్రము విటమిన్ B12 ఉన్న రిచ్ ఫుడ్స్ తినండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్యూర్ వ్యాగన్సే ఇంకా అసలు నేను ఏమీ తినను, నేను మిల్క్ కూడా తాగను, ఎగ్స్ కూడా తాగను అనుకుంటే మీరు B12 సప్లిమెంట్స్ తీసుకోవాలి. B12 మాత్రలు వాడుకోవచ్చు. ఈ టంగ్ కింద చప్పరిచ్చేవని వాడచ్చు, లేదంటే మామూలు రెగ్యులర్ కూడా రోజుకు ఒక మాత్రం వాడుకోవచ్చు, లేదంటే ఇంజెక్షన్స్ అయితే వన్స్ ఏ మంత్ వాడుకోవచ్చు అనమాట, నెలకొకటి. అది ప్యూర్ వ్యాగన్స్కి. కానీ కొంతమంది సీరియల్స్ తినాలనుకోండి, మీరు అమెరికాలో ఉన్నా లేదంటే ఇండియాలో కూడా, ఈ సీరియల్స్లో ఈ B12 యాడ్ చేస్తారనమాట, ఫోర్టిఫైడ్ సీరియల్స్ అంటారు. సో అది ప్రాబ్లం లేదనమాట. కానీ మిల్క్ మాత్రం తాగితే మంచిది, అందులో B12 ఉంటుంది. మిల్క్లో ఉంటుంది, పెరుగులో ఉంటుంది, చీజ్లో ఉంటుంది. మిల్క్తో చేసే పదార్థాల్లో B12 ఉంటుంది కనుక అందులో ఉంటుంది. ఎగ్స్ తింటే కూడా మంచిది, ఎగ్స్లో B12 ఉంటుంది. అదర్ రిచ్ సోర్సెస్ ఏంటంటే మనకి మీట్స్, చికెన్లో ఉంటుంది, ఫిష్లో ఉంటుంది, లైక్ క్యాట్ ఫిష్ అవ్వచ్చు, సాల్మన్ అవ్వచ్చు, ఈ సీ ఫుడ్స్లో ఉంటుంది, లీన్ చికెన్ వాడుకున్నా కూడా ఉంటుంది B12 అనమాట. సో యూజువల్లీ యానిమల్ సోర్సెస్లో B12 ఉంటుంది అనమాట. సో అవి మీరు కరెక్ట్గా తింటే డైటరీ B12 ఉన్న ఫుడ్స్ మంచిగా ఉంటుంది. మీరు యాడక్వేట్గా తినలేదు, B12 ఉన్న ఫుడ్స్ తినట్లేదు అనుకుంటే అప్పుడు B12 టాబ్లెట్స్ వాడడానికి ట్రై చేయాలన్నమాట. అదొకటి. రెండోది, మీకు ఇందాక అనుకున్న మాత్రలు వాడుతున్నారు అనుకోండి, యాసిడ్ మాత్రలు, ఈ స్టమక్ యాసిడ్ తగ్గడానికి యాంటాసిడ్స్ కానీ, ప్యాంటాప్రజోల్ కానీ, లేకపోతే ఈ రెనడిడిన్ కానీ, అవి ఎక్కువ రోజులు వాడొద్దు. మీరు ఎంత వీలైతే అంత వేగంగా దాని నుంచి మీరు ఆపడం మానేసుకోవాలన్నమాట వాడడము. మెట్ఫార్మిన్ వాడేవాళ్ళు పీరియాడిక్గా వాళ్ళకి B12 చెక్ చేసుకుంటే మంచిది, లేదంటే హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకుంటే మంచిది. అదర్వైజ్ మెట్ఫార్మిన్ డయాబెటీస్ మంచి డ్రగ్ కనుక దాన్ని ఆపండి అని చెప్పేసి నేను చెప్పలేను నేను. అది అటువంటి వాళ్ళు ఏంటంటే B12 ఉన్న ఫుడ్స్ తినండి, మరీ ఎనీమియా గట్టు ఉంటే B12 లెవెల్స్ కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్, ఈ సర్జరీ అయిపోయిన ఉంటారు చూడండి, గ్యాస్ట్రిక్ సర్జరీ అయ్యే వాళ్ళు, లేదంటే గ్యాస్ట్రిక్ స్లీవ్ సర్జరీ, లేదంటే స్టమక్లో ఏమైనా ఆల్సర్స్ వచ్చి ఆ స్టమక్ కట్ చేసి ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి మాత్రము తప్పదు, వాళ్ళు B12 ఇంజెక్షన్సే చేయించుకోవాలన్నమాట. లైక్ నెలకోట చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా B12 డెఫిషియన్సీ ట్రీట్మెంట్, నెక్స్ట్ ప్రివెన్షన్ చేసుకోవచ్చు. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కనుక ఇందాక మీరు ఆలోచించుకుంటే B12 రిచ్ ఫుడ్స్ తినండి. ఆ విధంగా B12 డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ బాగా తగ్గిపోతుంది. ఒక ఇంట్రెస్టింగ్ కేసు చెప్పిన, ఇలాగే నాకు తెలిసిన ఫ్రెండ్కి ఈ చాలా యంగ్ పర్సన్ అనమాట, ప్యూర్ వ్యాగన్. సో యూజువల్లీ ఏమవుతుంది, మేము B12 లెవెల్స్ బాడీలో ఒకసారి ఎప్పుడైనా తింటే లివర్ స్టోర్ చేసుకుంటుంది కనుక అవి 2-3 సంవత్సరాలు యూజ్ అవుతాయి, 2-3 సంవత్సరాలకు సరిపోతాయి. కానీ 2-3 ఇయర్స్ కూడా ప్యూర్ వ్యాగన్గా ఉండి లేదంటే B12 ఫుడ్స్ తినకపోతే ఈవెన్చువల్లీ B12 తగ్గిపోద్ది అనమాట. సో ఈ పేషెంట్కి అలాగే అయిందనమాట. ప్యూర్ వ్యాగన్ బట్ మిల్క్ తాగుతారు, బట్ నాట్ అ లాట్. దానివల్ల ఏంటంటే సివియర్ ఎనీమియా, సివియర్ ఈ టింగ్లింగ్, నమ్నెస్, ఈ నర్వస్ ఇష్యూస్తో ప్రజెంట్ అయ్యారు అనమాట. అట్టి చూస్తే హిమోగ్లోబిన్ 5.6కి వచ్చింది. నార్మల్ అంతా 13 ఉండాలన్నమాట మెన్కి. 5.6తో వచ్చి ప్లేటెట్స్ పడిపోయేవి, తర్వాత వైట్ బ్లడ్ కౌంట్ పడిపోయింది. అట్టి చూస్తే క్యాన్సర్ ఏమని భయపడ్డారు, లుకీమియా అని చెప్పేసి, బ్లడ్ క్యాన్సర్ ఏమని చెప్పేసి. అట్టి చూస్తే ఏంటి B12 లెవెల్స్ అయితే చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఎంత 50 ఉన్నాయి, నార్మల్గా 300 దాటి ఉండాలి నెంబరు, అటువంటిది జస్ట్ 50 ఉన్నాయి అన్నమాట B12 లెవెల్ బ్లడ్లో చెక్ చేస్తే. తర్వాత B12 ఇంజెక్షన్స్ ఇచ్చుకున్న తర్వాత నార్మల్ అయిపోయింది. తర్వాత B12తో ఉన్న ఫుడ్స్ మంచిగా తిని, పాలు పెరుగు తినడం వల్ల ఈజ్ ఆల్ ఫైన్ నా. కనుక B12 డెఫిషియన్సీ అంత డేంజర్ అనమాట. సో జాగ్రత్త పడండి. సో మీకు నా వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోవద్దు. మరి కొన్ని వీడియోస్తో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.